వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి అతి చిన్న రైల్వే స్టేషన్ ఏదంటే ఇదే అనమాట. తిండోరియా ఇది మంచి ఫేమస్. ప్రజెంట్ అయితే ఇక్కడ రన్ కావట్లేదు ట్రైన్లు. సో ఇవి 2 బోగీలు అనమాట, 2 ట్రాక్లు ఉంటాయి. సో ఇది రైల్వే స్టేషన్. సో అక్కడ టికెట్ కౌంటరు. దీన్ని యునెస్కో వాళ్ళు రన్ చేశారన్నమాట అప్పట్లో. ఎప్పుడు 1881లో స్టార్ట్ చేశారన్నమాట దీన్ని. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. చాలా చిన్న రైల్వే స్టేషన్ ఇది. ఏవైనా దీన్ని చూడటం చాలా క్రేజీగా ఉంది. ప్రజెంట్ అయితే దీన్ని కొంచెం ట్రాకింగ్ కొంచెం పెద్దగా ట్రాక్ చేసి సో కొత్త ట్రైన్ చేయడానికి మార్పులు అయితే చేస్తున్నారు. ఇవే స్టీమ్ ఇంజిన్లు బొగ్గుతో నడుస్తాయి. ఇవి డీజిల్ ఇంజిన్స్. అప్గ్రేడ్ 604. దాన్ని రిపేర్గా ఉన్నట్టుంది, రిపేర్ చేయడానికి తెచ్చేస్తున్నారు. సారీ సార్. విమానంలో సీట్లు ఉన్నట్టు ఉంది ఇది. సో అప్పట్లోనే ఇంత డిజైన్ వర్కింగ్ లోపల ఇంత డిజైన్ వర్కింగ్ చేశారంటే గ్రేటు. చూడే అసలుకి ఎంత నీట్గా ఉంది సీటింగ్. ఒక్కొక్క లైన్ 3 కూర్చోవచ్చు. ఒక్కొక్క బోగీలో 50 మంది 150 మంది కూర్చోవచ్చు. దీని వెనక మళ్ళీ సామాన్లు తీసుకెళ్ళే కూడా ఉన్నాయి. సో ఇదే రైల్వే స్టేషన్. అతి చిన్న రైల్వే స్టేషన్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మనకి. భారతదేశం గమనించిన అతి చిన్న రైల్వే స్టేషన్లు అన్నీ 1860 నుంచి 1862 నుంచి ఈ ట్రైన్లు ఇంతనే రన్ అవుతూనే ఉన్నాయి గ్రేట్గా. చిన్న గడియారం ఇది పని చేయట్లేదే. నైస్. సో ఈ బోగి పని చేయట్లేదు.
ఈ గోగిని హోటల్ చేసేసారు. కేఫ్, ప్రైమ్ కేఫ్. సో మనం ప్రజెంట్ అయితే ఎస్టీ ఆండ్రూస్ చర్చి దగ్గర ఉన్నాం. ఇది 1870లో కట్టబడింది అన్నమాట. సో 70 నుంచి 73 వరకు కట్టబడింది. ఇది చాలా అంటే చాలా ప్రసిద్ధమైంది అనమాట. డార్జిలింగ్లో మంచి ఫేమస్. సో దీనికి పక్కనే మనకి సరస్వతి టెంపుల్ ఉంటుంది. సో పైన గడియారం కూడా ఉంది చూసారా. సో అదే టెంపుల్. మొత్తం ఇది 4 స్టేర్ల టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. లోపలికి ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు వెళ్ళాను. సో పక్కనే చిన్న పార్క్ లాగా డిజైన్ చేశారు చిన్నపిల్లల కోసం అని చెప్పేసి. ఇట్స్ వెరీ నైస్. సో ఇంకా తేయాకులు ఉన్నాయి. ಇಲ್ಲಿ తేయాకులు చూడటం ఇంకా. వెరీ ఫేమస్ కట్టర్. సో డార్జిలింగ్లో ఇక్కడే మూవీ తీసింది. సిస్టర్ ఓకే, ధన్యవాదాలు. India tour. All over India traveling. All over India traveling. Yes. Very good. సో మేము ప్రజెంట్ అయితే డార్జిలింగ్ దాటి ఒక 1 కిలోమీటర్ వచ్చాను. సో ఇక్కడే మనకి రాజా ది గ్రేట్ మూవీ షూటింగ్ అనేది జరిగింది. సో బైక్స్కి అక్కడ ప్యాక్ చేశాను అనమాట. సో ఈ పక్కనే హోటల్ ఉంది. హోటల్ దగ్గర పెట్టేశాను. సో ఈ రూట్లోనే వెళ్ళింది. సో అంతా ప్యాకింగ్ చేసుకుంటున్నారు అన్నమాట. సో కరెక్ట్గా ఈ ప్లేసే రాజా ది గ్రేట్ షూటింగ్ జరిగింది. কে আছে যদি মাউস তো শুরু করবে পৌঁছা আমায় Where is the mark? आपका बस पैसे होगा. సో ఇది ఎక్కడానికి 100 రూపీస్ పే చేస్తారన్నమాట. అప్పట్లో నెహ్రూ గారిది కాళ్ళు అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా ఎక్కారంట. అందుకే ఇంత ఫేమస్. నెహ్రూ గారు డార్జిలింగ్కి వచ్చినప్పుడు ఈ కొండ ఎటువంటి తాడు సహాయం లేకుండా కాళ్ళతో ఎక్కాడంట. సో రెండో కొండ ఇది. సో ఇది ప్రజెంట్ అయితే వినియోగించట్లేదు. సో వినియోగించుతున్నారు కానీ చాలా తక్కువ మంది ఎక్కుతున్నారు అన్నమాట. అందుకని ప్రజెంట్ అయితే ఎక్కట్లేదు ఇది.
What is this rope? Rope. It's a ropeway. So rope कितने किलोमीटर సో మన పైన కనిపిస్తుంది రోప్ వే అనమాట. ఇది వెరీ ఫేమస్ డార్జిలింగ్లో. Yes, bro. నైస్. If you want to, you can go there. సో జమ్మూ కాశ్మీర్ I will see now. Okay. And you've been traveling from? Like traveling, you want to see the world or? I will presently my bicycle all checking now. Is a Okay. tent, pannier bags, pannier racks, cooking set, cooking stoves, all equipments I will designing now. I will new designing now from presently India some accessories available now. Okay. I will checking the items. How much the cost price now? How to use the product? Is a good a good product or normal product? I will checking now. After I will go to my home. I will new company starting now. It's a company name is Backbencher. Backbencher. It's a new cycling equipments I will designing now. Then I will traveling is accessories I will checking now. It's a second reason, one nation, one election. Go to schools and colleges some I will speaking now. It's my topic. Okay. That's the name. Okay. Best of luck for your Yeah. career and your future. థ్యాంక్ సో డార్జిలింగ్లో 4వ ప్లేస్ వచ్చేసి రూప్ వే అనమాట. సో ఇది మంచి ఫేమస్. జమ్మూ కాశ్మీర్లో ఒకటి ఉంది. అది వచ్చేసి హై కాస్ట్ అనమాట, 4,000 రూపాయలు. అది 2 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. సో దాని తర్వాత ఇది అమౌంట్ ఎంత తీసుకుంటాడో తెలియదు కానీ సో ఇది కూడా 1 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి. 45 మినిట్స్ పడుతుంది అప్ అండ్ డౌను. సో డార్జిలింగ్ వ్యూ చూడాలంటే ఇది మంచి ప్లేస్, మంచి అంటే మంచిదని చెప్పచ్చు. సో మనమైతే వచ్చేసాం. దిస్ ద రెస్టారెంట్. యా సో ఇవే అనమాట ప్రజెంట్ ఆప్ చేశారు. సో ఇవే రూప్ వే అనమాట. సో ఇందులో కూర్చొని సో అటు ఇద్దరు ఇటు 4 కూర్చుంటారు టోటల్గా. సో ఈ విధంగా కిందకి వెళ్ళిపోతుంది డార్జిలింగ్ వ్యూ మొత్తం ఇక్కడ నుంచి చూడొచ్చు మనం. సో ప్రజెంట్ మంచు ఉంది కాబట్టి ఏం కనిపించదు మనకి. డార్జిలింగ్ వ్యూ మొత్తం మనకి ఈ యొక్క రూప్ వేలో మనకి కనిపించింది అనమాట, కనపడుతుంది. మొత్తం 12 ఉన్నాయి. సో సిట్టింగ్ అయితే చాలా బాగుంది కదా. సో ఇందులో కూర్చొని ఎంచక్క డార్జిలింగ్ యొక్క అందాలని అన్నీ, ఇక్కడ వాతావరణాన్ని అంతా చూడొచ్చు మనం. సో ఫైనల్గా అయితే డార్జిలింగ్ దాటి ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాక చిన్న రాత్రి అయిపోయింది అనమాట. సో ఈ రాత్రికి మనకి సో ఇక్కడ చిన్న ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ దగ్గరే నేను టెంట్ వేసుకున్నాను అనమాట. టెంట్ వేసుకున్నాను, సైకిల్ అట్లా లోపల పెట్టేశాను. సో ఈ రాత్రి వాన పడినా నాకు ఇబ్బంది లేదు. సైకిల్ ఇక్కడ పెట్టేశాను నేను. సో డార్జిలింగ్ అయితే చూడటానికి చాలా బాగుంది. ఇట్స్ ఏ వండర్ఫుల్ అనమాట. సో ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇవి మెత్తగా పోయినాయి బిస్కెట్లు. 3 రోజులు అయింది వీటిని ఓపెన్ చేసి, తినలేకపోయాను ఇక్కడ.
సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది చాలా వరకు ముందరకు పోయే అవకాశాలు మన భారతదేశంలో ఉన్నాయి అన్నమాట. సక్సెస్ఫుల్గా ఇప్పుడున్న గవర్నమెంట్ ఆ యొక్క పథకాన్ని ముందరకు తీసుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. దేశం మొత్తం ఓసారి ఎలక్షన్ జరగాలి, ప్రతి పౌరు అందులో ఒకసారే పోటీ అంటే ఒకసారే పాల్గొనాలనే ఉద్దేశంతో నేను రైట్ చేస్తున్నాను అన్నమాట.